ఫ్రెండ్స్, మేమైతే నిన్న షిరిడి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకున్నా చూద్దామా. ఇదైతే బాబా ప్రసాదం అండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకిస్తారు. ఈ పాల్కోవా, ఈ లడ్డూలు బయట తెచ్చుకోవాలి. మనం ఎవరికైనా ప్రసాదం ఇచ్చుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి ఇవైతే మామూలు కృష్ణాష్టమికి మనం పాదాలు వేసుకుంటాం చేతితో. వీటితో అయితే చాలా ఈజీగా ఉంటుందని ఇది తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి దండండి, పూసలు ఇవి చాలా షైనింగ్ ఉన్నాయి. వీటిలో మనం గోల్డ్ పూసలు వేసి అల్లించుకోవచ్చు. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, అస్సలు కలరే పోవండి. ఈ బ్యాంగిల్స్ అయితే లాస్ట్ ఇయర్ తెచ్చాను మా పాపకి, అలాగే డైలీ యూజ్ చేస్తుంది. వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ ఏం పడ్డా కూడా అస్సలు కలర్ పోవండి. ఇవి చూడండి, లాస్ట్ ఇయర్ తెచ్చినవి ఇవి చాలా బాగున్నాయి. అందుకే నచ్చి ఈసారి అయితే వేరే డిజైన్ తెచ్చేసాను. ఈసారి మా పాపకి ఒక మిడ్డీ తెచ్చానండి. దీని మీదకి టాప్ అయితే నాకు దొరకలేదు, కానీ మిడ్డీ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలరు, ఇందులో మల్టీ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి. టాప్ ఇక్కడ తీసుకోవాలి నేను దీనికి. ఇది వచ్చేసి స్మాల్ సైజు నుంచి మీడియం సైజు వరకు ఎలాంటి సైజు వాళ్ళైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది. దీనికి వచ్చేసి ఇక్కడ మిడ్డీ సెట్ చేయాలి, వచ్చేసి టాప్ సెట్ చేయాలి, అదే కొంచెం ప్రాబ్లము. కలర్ అయితే చాలా బాగుందండి బ్లాక్. ఈ లాస్ట్ చూపించేసి ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, బాబా విభూదండి. మనకి ఏదైనా కొంచెం నెగిటివ్ ఎనర్జీగా అనిపించినా, కొంచెం నీరసంగా అనిపించినా కొంచెం బాబా విభూతి పెట్టుకుని అలా నాలుగు మీద కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇది వచ్చేసి ధూప్ స్టిక్ మనం వెలిగించి ఇందులో పెడితే అందులోంచి వచ్చే పొగ మనకి లేయర్లుగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది పూజ గదిలో పెట్టుకుంటే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.